హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. అండ్ ఇక్కడ మనం మ్యాథ్స్ అండ్ సైన్స్ టాపిక్స్ని చాలా ఈజీగా సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్తో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటున్నాం. సో మనకి లెర్నింగ్ అనేది ఫన్గా, ఎగ్జామ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ జర్నీ. హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ క్లాస్లో ట్రై దిస్ ఎగ్జాంపుల్స్ చేసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్ చూడండి. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 50 meters అండ్ ద 15 meters రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది లెంత్ టు ద బ్రెడ్త్ ఆఫ్ ద ఫీల్డ్. ఇక్కడ ఒక రెక్టాంగులర్ ఫీల్డ్లో లెంత్ అండ్ బ్రెడ్త్ వచ్చేసి 50 meters అండ్ 15 meters ఉన్నాయి. ఆ లెంత్ అండ్ బ్రెడ్త్కి రేషియో కనుక్కోమంటున్నారు. చూడండి, లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఎంత? 50 meters. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఎంత? 15 meters. ద రేషియో ఆఫ్ ది లెంత్ టు ద బ్రెడ్త్ ఈజ్ 50:15. ఈ రెండింటికి రేషియో ఎంత? 50:15 కదా. అయితే ద రేషియో కెన్ బీ రిటర్న్ యాజ్ 50/15. ఓకే, వీటిని వెయిట్తో క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 50 divided by 5 by 15 divided by 5. అప్పుడు ఎంత అవుతుంది? 10 times పోతుంది, 3 times పోతుంది. వీటి రేషియో ఎంత? 10:3. ఈ పార్ట్ వచ్చేసి మీకు ఈజీగా ఉండడం కోసం నేను రాశాను. ఓకే, ఇది మీరు నోట్ చేసుకోండి మీ నోట్స్లో. నేను చెప్పేటప్పుడు డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసేస్తాను. 10/3. 10/3కి రేషియో ఎంత? 10:3. ఓకే, ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ 10:3. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్కి రేషియో ఎంత? 10:3 అన్నమాట. నెక్స్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ 90 centimeters టు 1.5 meters. ఒకటి సెంటీమీటర్స్లో ఉంది, ఒకటి మీటర్స్లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? రెండింటిని సెంటీమీటర్స్లోకైనా మార్చాలి, లేదా రెండింటిని మీటర్స్లోకైనా మార్చాలి. సో చూడండి, 1.5 meters ఈక్వల్ టు ఈ 1.5ని మనం సెంటీమీటర్స్లోకి మారుద్దాం. 1.5 into 100 centimeters. అప్పుడు ఎంత అవుతుంది? 150 centimeters. ఓకే, 150 centimeters అయింది కదా. ఇప్పుడు 2 సెంటీమీటర్స్లోకి వచ్చేసాయి. అప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి? ఫ్రాక్షన్గా, ఎలా రాయాలి రేషియోగా? ద రిక్వైర్డ్ రేషియో ఈజ్ 90 centimeter ఈజ్ టు 150 centimeters. సో మనకేమొస్తుంది? 90/150. ఈ 90/150 అంటే ఏమవచ్చు? 30 టేబుల్లో 90 2 times పోతుంది, 150 5 times పోతుంది. రేషియో ఎంత వస్తుంది? 3/5 వస్తుంది. 3/5 అంటే రేషియో ఏంటి? 3:5 అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. దేర్ ఆర్ 45 persons వర్కింగ్ ఇన్ an office. If the number of females is 25 and the remaining are males, find the ratio of, ఏమి ఇచ్చారు? వేటికి రేషియో కనుక్కోవాలి మనం. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు నెంబర్ ఆఫ్ మేల్స్, ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. ఇక్కడ ఒక ఆఫీస్లో 45 persons అయితే వర్క్ చేస్తున్నారు. అందులో ఫీమేల్స్ వచ్చేసి 25 members, రిమైనింగ్ ఆర్ మేల్స్. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు మేల్స్, అలానే మేల్స్ టు ఫీమేల్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ మేల్స్ నెంబర్ ఎంతో కనుక్కుందాము. నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఈక్వల్ టు 25. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంత? 45. ఈ 45లో నుంచి 25 తీసేస్తే మేల్స్ ఎంతమంది అనేది వస్తుంది కదా. సో నెంబర్ ఆఫ్ మేల్స్ ఈక్వల్ టు 45 - 25 ఎంత? 20. ఓకే, నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? 20. ఇప్పుడు మనం వీళ్ళిద్దరికి మేల్స్ టు ఫీమేల్స్, ఫీమేల్స్ టు మేల్స్ రేషియో కనుక్కోవాలి కదా. చూడండి, చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? ఫీమేల్స్ ఎంత? 25, మేల్స్ ఎంత? 20. ఈ 25/20ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5 5s 5 4s. ఈ 5/4ని మనం రేషియోగా ఎలా రాస్తాము? 5:4 కదా. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 5:4. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్. మనం ఇక్కడ ఫీమేల్స్ టు మేల్స్ కనుక్కున్నాం, ఇక్కడ మేల్స్ టు ఫీమేల్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత? 20,
నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంత 25. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5 4s 5 5s ఎంత వస్తుంది? 4:5. ఇక్కడ ఫీమేల్స్ టు మేల్స్ ఎంత? 5:4. మేల్స్ టు ఫీమేల్స్ ఎంత? 4:5. ఓకే. నెక్స్ట్, గివ్ 2 ఈక్వలెంట్ రేషియోస్ ఆఫ్ 6:4. ఈ 6:4కి 2 ఈక్వలెంట్ రేషియోస్ అడుగుతున్నారు. చూడండి, రేషియో ఆఫ్ 6:4 ఎంత? 6/4. ఈ 6/4ని మనం 2తో మల్టిప్లై చేద్దాము. 6 × 2 ఎంత? 12. 4 × 2 ఎంత? 8. ఓకే. అప్పుడు దీనికి ఒక ఈక్వలెంట్ రేషియో ఏమవుతుంది? 2:8. 12:8 ఈజ్ అన్ ఈక్వలెంట్ రేషియో ఆఫ్ 3:4. ఇప్పుడు మనం చూడండి, దీన్ని క్యాన్సిల్ చేసిన 6/4 వస్తుంది కదా. 2 6s 2 4s దీనికి ఈక్వల్గానే ఉంది కదా. నెక్స్ట్, సిమిలర్లీ ద రేషియో ఆఫ్ 6:4 6 divided by 2 and 4 divided by 2. అప్పుడు ఎంత వస్తుంది? 3/2. ఓకే. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 3/2. ఈ 3/2ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 2 × 3 ఎంత? 6. 2 × 2 4. 6/4 కదా వస్తుంది. అప్పుడు ఈ 3/2 అండ్ 12/8 అనేది 6/4కి ఈక్వలెంట్గా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ 6/4 ఉంది కదా. ఈ 6/4ని 2తో మల్టిప్లై చేసిన 12/8 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 6/4 వస్తుంది. ఓకే. నెక్స్ట్, ఇదే 6/4ని 2తో డివైడ్ చేసిన ఆన్సర్ ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. ఈ 3/2ని 2తో మల్టిప్లై చేసిన మనకు ఆన్సర్ 6/4 వస్తుంది. సో వీటిని డివైడ్ చేసిన 6/4 వస్తుంది. వీటిని మల్టిప్లై చేసిన 6/4 వస్తుంది. సో ఈ 12/8 3/2 అనేది 6/4కి ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గానే ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్, 5th వన్ చూడండి, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ నెంబర్స్. ఇక్కడ 14/21 ఈక్వల్ టు ఎంటీ బాక్స్ బై 3 ఈక్వల్ టు 6 ఎంటీ బాక్స్. ఓకే. ఇక్కడ ఈ ఎంటీ బాక్స్లో ఏమొస్తాయో రాయమంటున్నారు మనల్ని. ఓకే. హియర్ మనకి ఇక్కడ చూడండి 14/21 వచ్చింది. ఇక్కడ దీనికి ఈక్వల్గా ఏమొచ్చింది? 3 వచ్చింది. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ ఈ 14/21ని 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7 2s 7 3s. సో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఉంది కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? 2నే కదా. ఓకే. ఇక్కడ మీకు అర్థమైందా? 14/21 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. ఇక్కడ 3 ఉందంటే ఈ 14/21ని 7తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 2/3 వచ్చింది. సో దీన్ని 2/3తో 7తో క్యాన్సిల్ చేస్తే 2/3 వచ్చింది కదా. సో ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ 2నే కదా ఉండాల్సింది. ఓకే. ఈ బాక్స్లో అయితే 2 అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఏముంది? నెక్స్ట్ ఈ స్టెప్లో చూడండి, ఇక్కడ 6 ఉంది. 6 ఉందంటే ఈ 2ని 3తో మల్టిప్లై చేసామనుకోండి, ఎంత వస్తుంది? 6. ఇక్కడ 3తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ కూడా 3తోనే కదా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 9. ఓకే. చూడండి, మనకు ఆన్సర్ కూడా ఇదే వచ్చిందా లేదా? హియర్ 14/21 ఈజ్ డివైడ్ బై 7. మనం ఈ 14/21ని 7తోనే కదా డివైడ్ చేసాము. ఎంత వచ్చింది? 2/3. ఓకే. మళ్ళీ తర్వాత ఫస్ట్ బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ 2. మనం 2తోనే ఫిల్ చేసాం కదా డైరెక్ట్గా కూడా. నెక్స్ట్, హియర్ 2/3 ఈజ్ మల్టిప్లైడ్ బై 3. మనం కూడా అదే కదా డైరెక్ట్గా చేసాము. వీళ్ళ సమ్లో ఫుల్గా చేసినా అదే చేసాము, మనం డైరెక్ట్గా చేసినా అదే చేసాము. సో 2 × 3 ఎంత? 6. సో 3 × 3 9. సెకండ్ బాక్స్ ఈజ్ ఫిల్డ్ విత్ 9. అంతే. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. ఓకే.